నేర్చుకుంటున్నాం కదా ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదలలో కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మూల మాటలు, మూల వాక్యం ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేటు ద్వారాను మనల్ని రక్షించెను. అలాగే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నూతన స్వభావము, నూతన జీవము మనము పొందుకొని మనం ఆత్మీయతలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్న రీతిగా మనం ఎందుకు ఆ విషయాలలో ఎదుగుదలకి రాలేకపోతున్నాము అని అంటే, మొదటిగా అనుమానాలు మనలో చాలా వరకు నేనా, నా వలన, నాలాంటి వారి వలన అనే ఆలోచనలో, నేను చేస్తుంది తప్పు కాదులే అనే ఆలోచనలో మనం ఎదుగుదలకి రాలేకపోతూ ఉంటాం. రెండవదిగా మనం పోయిన వారం నేర్చుకున్నాం, ఆచారాలు ఏం చేయాలి? వదలాలి. ఈ ఆచారాలు వదలాలి అనే పరిస్థితిని మనం గుర్తించేటప్పుడు పెద్దలు చేశారని, ఇది మా ఊరి, మా గ్రామము, మా ఇంటి పేరు తాలూకా సాంప్రదాయం అని చెప్పి కొన్ని విషయాలలో మనుషులు వెంబడిస్తూ ఉంటాం. అయితే అందరూ ఏ రకమైన అభ్యంతరం తెలియపరచట్లేదు కాబట్టి అది సరి అయిందే అని మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది అని అంటే అది ఆచార సంబంధమైంది. రెండోది, అందరికీ బాగానే ఉంది కాబట్టి నాలో ఏదో తప్పు ఉంది అనుకుని నన్ను నేను వెనక్కి తగ్గించుకోవడం కూడా ఆచారంలో నేను కొనసాగడానికి ఇష్టపడుతున్నట్టే. మూడోది, అందరూ వెళ్తున్నారు కదా మనకేంటి నొప్పి అని అందులోనే మనం వెళ్ళిపోవడం కూడా ఆచార సంబంధమైన పద్ధతులే. అయితే దేవుడు మనల్ని కోరుకునేటప్పుడు ప్రత్యేకంగా మన గురించి ఆలోచించాడు. చాలామంది బాహ్య సంబంధమైన జీవితాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు, అంటే కొన్ని పనులు చేస్తూ, అంతేకాని వారి హృదయానికి దేవునిలో స్థానం ఉండదు. అలాగే వారికి మనుషుల పద్ధతులు చాలా ఉన్నతంగా చూస్తూ ఉంటారు, పాత నిబంధన క్రమాలు ఉన్నతంగా చూస్తూ ఉంటారు, లోకపు పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. చాలా మంది అయితే వ్యర్థంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఏ రకమైన ప్రయోజనాలు ఉపయోగం లేకుండా బతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా కొన్ని ఆచారాలు మనం పోయిన వారం నేర్చుకోగలిగాం. ఈ వారం కొన్ని విషయాల్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, 2వ వచనం చదువుదాం. మీరేం చేయొద్దంట? ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకానికి కొన్ని మర్యాదలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని ఏం చేయొద్దంటుంది బైబిలు? అనుసరించొద్దు అని చెప్తుంది. లోక మర్యాదలు చాలా మనం చూస్తూ ఉంటాం. లోక మర్యాదలు ఇలా చేయకపోతే ఎలాగండి, మనం ఇలా చేయాలి కదా, అవునా కదా, ఇలా చేయాలి కదా అని అంటూ ఉంటారు. ఈ మాటలు విన్నారు ఎప్పుడైనా? మీరు ఇలా చేయాలి కదండి, ఇలా చూడాలి కదండి, ఇలా అడగాలి కదండి, ఇలా చెప్పాలి కదండి, ఇలా మీరు ఈ పని చేసేటప్పుడు ఇది ఉండాలి కదా అని అంటూ ఉంటారు. కొంతమంది మనం చూసేటప్పుడు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కార్యక్రమాలు మనం చూస్తే డైరెక్ట్గా పెళ్ళి అని చెప్పారు, మధ్యలో కార్యక్రమాలు ఏమంటే అదేంటిది రాటేరా పందిరేరా అని చెప్పి వాళ్ళు చాలామంది చాలా విషయాలు వాళ్ళని అడుగుతున్నప్పుడు ఆయన చెప్పారు ఏంటనంటే, నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను, నాకు వాటన్నిటితో అవసరం లేదండి, దేవుని నమ్ముకున్న తర్వాత అన్ని విషయాలలో ఆయన మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తాడని చెప్పి ఆయన చెప్పగలిగాడు. ఈరోజు మనం కొన్ని విషయాలు చేసేటప్పుడు, మీరు యేసుని నమ్ముకున్నారు, ఇవి చెయ్యొచ్చా అని ఎవరిని అడిగితే మనం ఏం చెప్తాం? సమాజంలో ఉన్నాం కదండి, సమాజానికి దూరంగా మనం ఇవి చేస్తే మనల్ని ఏం చేస్తారు? వేలేసేస్తారు కదా, అంట్రానోళ్ళ చూస్తారు కదా. మాకు అవన్నీ ఎలాగా, గ్రామం ఏదైతే ఉందో ఆ కట్టుబాటులో మేము ఉండాలి కదండి అని అంటారు. మంచిదే ఉండు, కానీ
యేసును నేను అంగీకరించాను, నా హృదయం మారింది, బాహ్య సంబంధమైన పనులు నేను చేయడం ద్వారా నాకు ఏ రకమైన మేలు లేదు, కానీ నా హృదయం సరిగ్గా ఉంటే నా పనులన్నింటిలో కూడా సరిగ్గా ఉంటాననే క్రమానికి నేను ఎప్పుడైతే అంగీకరించి ముందుకెళ్ళడానికి ఇష్టపడతానో, నేను ఈ లోక మర్యాదను కాక దేవుని మర్యాదను అంగీకరించే వ్యక్తిగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నాననే రుజువుని మన జీవితం ద్వారా చూపించగలుగుతాం. కాబట్టి ఈరోజు లోక మర్యాదను వెంబడించడానికి ఇష్టపడుతున్నామా, దేవుడు చెప్పే పద్ధతులను మనం చూడడానికి ఇష్టపడుతున్నామా, కొన్ని విషయాల్ని లోకంలో ఉండే వాటిని పరిశీలించుకుంటూ మనం ఎక్కడ ఎలా ఉంటున్నామో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒక ఆయన ప్రేయర్ పెట్టించుకోవడానికి పిలిచేటప్పుడు ఆయన ఏమన్నారనంటే, బ్రదర్ గారు అందరూ వచ్చేస్తారు, అయితే మనం 9:45కి స్టార్ట్ చేసేయాలండి అన్నాడు ఆయన. ఎంతకి? 9:45. జనరల్గా రౌండ్ ఫిగర్ ఎంత? రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? అయితే 10 గంటలకి, లేకపోతే 9 గంటలకి, పోనీ 9:30కి. ఈ 9:45 ఏంటనంటే అదేం లేదండి, కానీ 9:45కి మనం ప్రారంభించేయాలి అంటున్నాడు. ఏటో చెప్పట్లేదు కానీ టయానికి ప్రారంభించాలి అంటున్నాడు. అంటే ఏం చూసుంటాడు ఆయన? మనం ఎప్పుడైనా చూసామా? మనం చూడం. కాకపోతే ఎవరైనా చెప్పారనుకో, పలానా టైంకి ఎంత బాగుంటుందంటే, బాగుంటుందా, ఆ టైంకి చేద్దాం. అయితే మనం చూడం, మనం చెయ్యం. కొన్నిసార్లు మనిషి బలహీన పడుతూ అవి చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆ లోక మర్యాద వారు వెంబడిస్తూ ఉంటారు. వారికి అది పద్ధతి, ఏదో ఆలోచన ఉంటుంది. మనకి ఏ సమయమైనా మంచిదా కాదా? ఏ సమయమైనా మంచిదా కాదా? మంచిదే. అయితే ఆ ప్రేయర్ పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత కార్యక్రమం అవుతుంది. ఈలోపు ఆ బయట తలుపు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి స్పాట్లో ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఈయన మంచిది సమయం అనుకున్న దానికి బయట ఇలా జరిగింది కదా, ఒక ఆయన అడిగాడు, ఆయన మీరు మంచి సమయం అని చూశారు కదా, బయట చచ్చిపోయాడు, మంచి సమయమా కాదా అని అడిగాడు. ఆయన కొంచెం సైలెంట్గా ఆలోచిస్తున్నాడు. జ్ఞానం కొంతమంది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందండి, వాళ్ళతో పెట్టుకోకండి. వెంటనే ఆయన ఏమన్నాడంటే, మంచి సమయంలో చచ్చిపోయాడు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాడే? ఆ మాట చెప్పాడండి. ఒకసారి నా కళ్ళు రెప్పలన్నీ కదిలిపోయి, వెంటనే నేనేమన్నానంటే, ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మంచి సమయంలో మంచే జరిగిందని నువ్వు చెప్తున్నావు, మంచి ప్రదేశంలోకి వెళ్ళాడని చెప్తున్నావు, ఆ కుటుంబం రోడ్డున పడిందే, రేపు ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియదు, ఆ పరిస్థితి ఏంటి, ఇదంతా మంచేనా అని అంటే ఆయనకి రెప్పలు ఊడిపోయి. ఇప్పుడు ఆలోచించండి, కొన్నిసార్లు మనం కొన్ని మంచిది, నాకు క్షేమము, అందరూ అనుసరిస్తున్నారు అని ఆలోచనతో చేసేటప్పుడు, నేను వ్యతిరేకంగా ఏదైనా జరిగితే మనం ఏమైనా ఆలోచిస్తాము అని అంటే, నాలో ఏదో తప్పు ఉంటుంది, అందుకే ఇలా జరిగి ఉంటుంది. టైం అయితే మంచిదే కానీ నేను చేసిన నా వల్ల నాలోని ఏదో ఉందని మనిషి బలహీన పడతా ఉంటాడు. నిజానికి సమయంలోని ఏమీ లేదు, కానీ మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ప్రతి విషయం కూడా పరిశుద్ధపరచబడుతుంది. దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఈరోజు దేవుని ఆశ్రయించక మనకు తెలిసిన పద్ధతులని మంచని, క్షేమమని, ఆరోగ్యకరమని వెంబడించే పద్ధతులు ఏవైనప్పటికీ కూడా అవి మనల్ని లోక మర్యాదల్లో వెంబడించేలా చేస్తాయి, కానీ దేవుని అనుగ్రహించే దారుల వైపు మనం చూడడానికి అవకాశం ఇవ్వవు. రెండోది, మన ఇల్లు కొత్తగా ఏదైనా కట్టారనుకోండి, లేకపోతే ఇంట్లో ఏవైనా పరిస్థితులు తేడా జరుగుతున్నాయి అనుకోండి, కొంతమంది చెప్పే మాట ఏంటనంటే, వాస్తు ఏమవ్వలేదు, ఈ దిక్కున కాకుండా మన పార్వతీపురం చర్చికొచ్చారు కదా, ఒక ఆయన చర్చికొచ్చి ఒక మాట అన్నారంటే, ఏంటనంటే, తలుపు ఇక్కడ కాదండి అటువైపు పెట్టుంటేనా, మరి ఇంకా మీరు తిరిగి చూడడం అసలు జనాలు చర్చిలోకి వద్దన్న వచ్చేస్తూ ఉంటారని చెప్పారంట. పాస్టర్ గారు ఎక్కడైతే వద్దన్నారో అక్కడే తలుపు తీశారు. అయినా ఆ పరిస్థితుల మధ్య మనం చూసాం కదా, కార్యక్రమం జరిగేటప్పుడు ప్రజలు ఎలాగా దేవుని కొరకు ఆసక్తిగా వస్తున్నారో. మనం చూసే దిక్కును బట్టి, పరిస్థితిని బట్టి ఏమి మారిపోవు, కానీ దేవుడు అన్ని విషయాలలో క్షేమకరంగానే ఆలోచించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం తిరిగే ప్రయాణం చేసే వస్తువు ఏదైనా ఎక్కినప్పుడు, వాహనం ఏదైనా ఎక్కినప్పుడు
ఒక డైరెక్షన్లో కూర్చోవడానికి అవుతుందా? ఒక దిక్కు వైపు కూర్చోవడానికి అవుతుందా? ఇలా టర్నింగ్ తిరిగింది అనుకోండి, ఈ దిక్కు ఏమైపోద్ది, ఒకసారి మారిపోద్ది. దిక్కులు మారిపోయే పరిస్థితుల మధ్య నువ్వు ఈ డైరెక్షన్లోనే కూర్చో, ఈ దిక్కు వైపు కూర్చో అని అంటే అవుతుందా? పని సాధ్యమవుతుందా? కాదు. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కినప్పుడు కూర్చున్నప్పుడు మంచి దిక్కులో కూర్చున్నామా లేదా, మంచి ప్రదేశంలో కూర్చున్నామా లేదా అని అంటారు. ఓ పెద్ద ఆయన అలాగే బస్సు ఎక్కి కూర్చుంటే ఆయన నించొని ఉన్నాడు. నేనేమో ప్లేసులు ఉన్నాయి, ఆయన కూర్చోట్లేదు, అక్కడ ఏమైనా బాగోలేదేమో అని చెప్పి రండి గురుగారు అక్కడ కూర్చున్నానంటే అంటున్నాడు. అంటే ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ఏదో అనుకున్నాడు, ఈ వాస్తు అయితే అక్కడే కూర్చుందాం. మనం కొంతమంది కొన్ని ప్లేసెస్లోనే కూర్చుంటాయి, ఇక్కడ ఖాళీ ఉంది, అక్కడ ఖాళీ ఉంది, అక్కడ ఖాళీ ఉంది. మీకేమైనా ఉన్నాయి ఎటాలాంటివి? ఉన్నాయా? లేవా? లేనప్పుడు ఎలా కూర్చోవాలి మనం? క్రమంగా కూర్చోవాలి. చూడగానే వీళ్ళు ఏంట్రా ఈ క్రమం ఎలా వచ్చింది, ఈ పద్ధతి ఎలా వచ్చింది అని చూడగానే ఆ క్రమం కనపడాలి మనలో. చూడగానే క్రమం కాదు, మంచిగా కట్టాడురా, కరెక్ట్గా అన్నీ ఏ మూలం ఏది ఉండాలో అది ఉందరా అనిపించుకునేలా మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని మర్యాద ఏంటి? నీలో క్రమం ఉండాలి, నీ ఆలోచన క్రమం ఉండాలి, నువ్వు చేసే పనిలో క్రమం ఉండాలి. అంతేకాని మనం కొన్ని వెంబడించేటప్పుడు వాటికి పర్టికులర్గా కొన్ని విషయాల్లో చేసి కొన్ని విషయాల్లో మానేమని దేవుని మర్యాద అయితే చెప్పదు. లోక మర్యాద అయితే అలా చెప్తుంది. కానీ ఏ మర్యాదను మనం వెంబడించడానికి చేస్తున్నామో ప్రయత్నం ఆలోచించండి. మూడవది ఏంటంటే, కొంతమంది శకునాలు చూస్తారు. శకునం ఏంటి? మంచి శకునం, చెడ్డ శకునాలు. శకునాలు బల్లి ఇలా కొడితే ఏదో అంటారు, ఏంటది? బల్లి ఏం పలికిందంట? బల్లి కుడితిలో పడిపోయిందంట బల్లి. ఒక సామెత ఉంటుంది ఏంటంటే, శకునం చెప్పిన బల్లే కుడితిలో పడితే దాన్ని చచ్చిపోద్ది, దానికి ఎవడు చెప్పాడు శకునం అని అన్నాడంట పెద్ద ఆయన. అంటే కొన్నిసార్లు అది చెప్పింది రైట్ అనుకొని మనం వెంబడించే కొన్ని పరిస్థితుల్లో అదే చచ్చిపోతే పరిస్థితి ఏంటి? నీకు ఇంక దారేటి? ఈరోజు కొన్నిసార్లు కొంతమంది శకునాలు చూస్తూ ఉంటారు. హచ్చని తుమ్ము అనుకున్నాడు వాళ్ళు, అక్కడి నుంచి ఇంకా అక్కడే కూర్చుని పోతాడు. ఎందుకు? ఏదో తుమ్ము, నాకేదో నష్టం, ఏదో తేడా అయిపోద్దిరా బాబు, ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా నాకు నష్టం జరుగుతుంది. మళ్ళీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? పొరపాటున ఇలా చర్చిలోంచి బయటికి వెళ్తే నల్లపిల్లి ఎదురొచ్చింది అనుకోండి, అప్పుడే వెళ్ళకూడదేమో అని మళ్ళీ వచ్చి సామాన్లు సర్దుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? శకునాలు చూసేవారు. ఈ కొన్ని జంతువులు చూసి అలా చేశారనుకోండి, ఏదో పోనీ అనుకుందాం. కానీ ఒకసారి ఆలోచించండి, మనుషుల్ని చూసి కొంతమంది చేస్తూ ఉంటారు. భర్త చనిపోయి ఆవిడ విధవరాలుగా ఉండేటప్పుడు ఆవిడ ఎదురొస్తుంది అనుకోండి, వెళ్ళేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు? శుభమా అని వెళ్తుంటే ఎంత అవమానకరమైన పరిస్థితులు చెప్పండి, ఆలోచించండి. ఒక మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. దేని బట్టి? లోక మర్యాదలను వెంబడిస్తూ, లోక పద్ధతులను ఆలోచిస్తూ, మనిషి ప్రేమించలేక ఆ మనిషి జీవితంలో ఒక వ్యక్తి చనిపోగానే ఆ వ్యక్తిని ఎంత చులకనగా చూస్తారో, ఎంత అవమాననీయంగా మాట్లాడుతూ ఉంటారో, ఎంత వారి గురించి ఎంతో తెలియని నష్టం చేసినట్టు, వారి వల్ల మనకు నష్టం కలిగినట్టు ఎంతగా భావిస్తూ ఉంటారో. లోక మర్యాదలు ఏం చేస్తాయి అని అంటే, మనుషుల మధ్య విభేదాలు పెంచి వారు వెంబడిస్తున్న పద్ధతుల మధ్య ఆచారంగా మేము చేసేటప్పుడు నిష్ఠగా మేము చేస్తున్నామనే పద్ధతులు మనుషులు వెంబడించడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ దేవుని పద్ధతులు ఏం చెప్తాయి అని అంటే, అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎవరితో ఉన్నా నీ ఉనికి వారికి క్షేమంగా ఉంటుంది. నువ్వు వెళ్ళే ఆలోచన, నువ్వు చేసే పద్ధతి, పని అందరికీ క్షేమకరంగా మారడానికి దేవుడు సహాయం చేస్తాడని చెప్పి దేవుని మాట మనకు తెలియపరుస్తూ ఉంటుంది. కానీ దేవుడిని ఆశ్రయించి మనం ఏం చేస్తూ ఉంటాం? ఆచార సంబంధమైన మనసుతో వ్యక్తుల్ని, పరిస్థితుల్ని ఆశ్రయిస్తూ వాటి ప్రకారం చేయడానికి మనుషులు ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది రోజులను చూస్తూ ఉంటారు, మంచి రోజులు, చెడ్డ రోజులండి. మనకి ఏ రోజు మంచి చెప్పండి? అన్ని రోజులు మంచివేనా? బాగా ఆలోచించి చెప్పండి. అన్ని రోజులు? ఏ రోజు చెడ్డ రోజు లేదా? ఒక ఆవిడ ఇంట్లో ప్రార్థన పెట్టండి నేనంటే, శుక్రవారం అయితే మరి పెట్టండి, ఇంక వేరే రోజు అయితే పెట్టొద్దు అంటుంది. కొన్ని రోజులు మనుషులు ఎంచుకుంటూ ఉంటారు. ఒక దొంగతనం చేసిన తర్వాత
1,00,000 కొట్టడానికి ఆ రోజు ఏ రోజు దొరికిపోతే దొంగకు అలాంటిది ఏమి ఉండదు. ఏ రోజు వెళ్ళినా దొంగతనం జరిగిందా ఆ రోజు మంచిదే, దొంగతనం జరగలేదా అయినా ఆ రోజు మంచిదే. ఆడికి మంచి చెడ్డ అని ఏమి ఉండదు. ఈ రోజు చేస్తే దొంగతనం వస్తుంది, ఈ రోజు చేస్తే దొంగతనం జరగదు అనేమని ఉంటాయా? ఏముండవు. అన్ని రోజులు వాళ్ళకి మంచివే. ఆలోచించండి, కొన్నిసార్లు మనకి ప్రాణ నష్టం సరిపోతే ఈరోజు మంచి రోజు కాదని, లేకపోతే ఆ రోజు బిడ్డ పుడితే ఈరోజు మనకు చాలా మంచి సంతోషకరమైన రోజని, అలాంటిది ఏమి ఉండదు. అన్ని రోజులు మంచివే, అన్ని సమయాలు మంచివే, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఏదైనా మంచిదే. ఏ రోజైనా మనం ఆ పరిస్థితి చేయొచ్చు. కొన్నిసార్లు పోస్ట్ ఆఫీస్ మేము కట్టేటప్పుడు ఇంట్లో ముసలాళ్ళు ఏమంటారంటే, ఈరోజు సోమవారం కదా వెళ్ళకు, మంగళవారం వెళ్ళి లక్ష్మీవారం కదా వెళ్ళకు, ఎందుకు? డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి కదా. ఇప్పటికీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అలాంటివి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటివి మనకి ఉండకూడదు. కొంతమంది ఎలాగో చూడు అని చెప్పి చేయి చూపిస్తూ ఉంటారు. చేతులు ఏముంటాయి? గీతలు ఉంటాయి. పాపము కొంతమంది ఇవి ఉండవు, చేతులు ఉండవు. మళ్ళీ ఆరికి ఎలా చూస్తారు? వాళ్ళకి ఎలా చెప్తారు? గీతలు పొట్టలో మనం ఉండేటప్పుడు చేతులు ఎలాగే ఉంటాయి. దాన్ని బట్టి కొన్ని గీతలు మనకి ఏర్పడితే దాన్ని చూసి మనిషి మన జీవితం ఏంటో చెప్పేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కొంతమంది అంటున్నారు ఏంటనంటే, గ్రహాలు సరిగా లేవంట, అందుకే ఈ ఇంట్లో కష్టాలు వచ్చాయి. ఇక్కడ కొన్ని క్రతువులు మనం వెంబడిస్తే గ్రహాలు దాని పొజిషన్ మార్చుకుంటాయంట. భూమి మీద మనం కొన్ని చేస్తే పైన గ్రహాలు మారిపోతాయంట. మారిపోతాయా? ఆలోచించండి. సాధారణంగా మనిషి విజ్ఞతతో ఆలోచించినా అవి అసాధ్యమని తెలిసినా ఎంతగా నమ్మి వాటిని చేయడానికి, వాటిని వెంబడించడానికి మనిషి ఇష్టపడతా ఉంటాడంటే, ఏదో రకంగా నాకు క్షేమం కలగదా, నాకు మేలు అవ్వదా, నాకు జరగదా అని చెప్పి ఆ పద్ధతిని ఆశ్రయించడానికి ఇష్టపడుతూ ఉంటారు. దయచేసి అలాంటివి మనం ఎక్కడ ఆశ్రయించడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక విషయాన్ని ఆలోచించండి. కొంతమందికి దిష్టి తీస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా తీసాం అలాంటివి? కొంతమంది మనం ఏం చెయ్యం, అన్ని వెంబడించం, కానీ ఇలా అంటూ ఉంటారు, రావట్లేదు, పట్పట్మని సౌండ్ వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు? ఎంత దిష్టి తగిలిసిందమ్మా అని చెప్పి పాపము ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కన్ను దృష్టి, ఇలా రకరకాల దిష్టిలు తగులుతూ ఉంటాయని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది బండికి మనకు తెలియకపోతే నేను ఏదో ఆశ్చర్యపోతుంది, కానీ తెలుసు కాబట్టి మనం ఎక్కడో రకం ఏం చేస్తామనంటే, మనకి ఏది జరగకూడదురా బాబు, ఈ కీడు జరగకూడదు కాబట్టి కట్టెత్తి ఏడిపోయింది నీకు నిమ్మకాయ 10 రూపాయలకి నష్టం. కొంతమంది కాళ్ళకి ఒకటి కడతా ఉంటారు, నిలువెత్తుగా నిన్ను ఎవడు ఏం చేయలేడు కానీ ఆ తాడు నిన్ను కాపాడుతుందని నమ్ముతారు చాలామంది. మరి మీకు ఉన్నాయో లేదో నేను గమనించలేదు, కానీ అది మాత్రం నన్ను కాపాడేస్తుంది అని నమ్ముతూ ఉంటారు. అదే నన్ను రక్షిస్తుంది అని నమ్ముతూ ఉంటారు. ఎంత బలహీనలు అయిపోయేలో మనుషులంటే, కొన్ని చేస్తే మనకు క్షేమం అవుతుంది, కొన్ని వెంబడిస్తే మనకు నెమ్మది కలుగుతుంది, కొన్ని చేస్తే నా హృదయం నెమ్మదిస్తుంది, నాకు బాగుంటుంది, నాకు ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విషయాల్లో మనం ఏం చేస్తామనంటే లోకం వెంబడించే పద్ధతుల వైపు మనం వెంబడించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు ఆ పద్ధతుల్లో మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రైస్తవులు అయిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, గృహం ఇల్లు ఓపెన్ చేస్తున్నారని వాళ్ళ ఇంటికి వెళ్తే మాడు వాసన వస్తుందండి. ఏమై ఉంటుంది? మనం చేయొచ్చా? ఏం చేస్తాం మనం? మనం ఏం చేయాలి? ప్రార్థన సరిపోద్దా? ఎవరు చేయాలి ప్రార్థన? పాస్టర్ గారు చేయాలా? ఎవరు చేయాలి? అది కూడా ఆశ్చర్యమే. ఆ తెల్ల బట్టలు వేసుకున్నాడు వస్తేనే ఈ ఇంట్లో దయ్యం పోద్ది, లేకపోతే 4 దయ్యాలు ఉంటాయి. ఏ దయ్యాలు? మనమే. ఎవరో దయ్యం కాదు ఇంట్లో, మనమే సాతాను కలిగించే కొన్ని విభేదాలతో మనం కల్పించుకునే పద్ధతుల వైపు సాతానుగాడు మా ఇంట్లో చెగ శోధించేస్తున్నాడండి, కాబట్టి ఒకసారి వచ్చి ప్రార్థన పెట్టేస్తే మొత్తం
చల్లా చిదిరి అయిపోతాయి, అంతా నెమ్మదైపోద్ది. వాళ్ళు ఏదో చేస్తూ ఒక పశువుని తీసుకొచ్చి నించోబెట్టి ఒక క్రతువు చేసే వాళ్ళకి తెల్లబట్టలు వేసుకున్నాడు తీసుకొస్తే రెండిటికి నాకు ఏ తేడా కనబట్టలే. ఆలోచించండి, నీతో దేవుడున్నాడు, నీలో దేవుడున్నాడు, నీ ద్వారా దేవుడు పనిచేస్తాడు అనే విషయాన్ని ఆచారం ఆపేస్తూ ఉంటుంది. నీలోంచి నీ ద్వారా నీతో పనిచేస్తాడు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఈ పనులన్నీ చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అందుకు ఆచారాలు మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మొహమాటాలకు అడ్డొచ్చో, అవతల కోసమో, లేకపోతే మన ఇంట్లో పెద్దల వారి నుంచి భయపడో, అలవాటు అయిపోయింది కదా అనే ఆలోచనతో చాలా విషయాలు మనం ఏం చేస్తూ ఉంటాం, ఆచారాలు మన జీవితంలోకి ఆహ్వానించి వాటి ప్రకారం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా మనలో కొంతమంది ఏం చేస్తామనంటే మన ఇష్టం చేస్తాం. వీడు ఇలాగే చెప్తారులే, వీళ్ళకెట్టిపోయింది, పడేది ఎవరు? మేము. వీళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. ఏదన్నా అయితే ఎక్కడో ఉంటారు, ఫోన్ చేస్తే పలుకుతారా చేస్తారా? అందుకే చెప్తున్నాను, ఎవరిలో ఉన్నారు దేవుడు? మీ పక్క వాళ్ళతో చెప్పండి. ఏం చెప్పారు? నీలో దేవుడు ఉన్నాడని చెప్పారు, కానీ నాలో దేవుడు ఉన్నాడని చెప్పండి మీరు. నీలో దేవుడు ఉన్నాడని చెప్పడం సులువే. ఇందాక అన్న అంటున్నారు కదా ప్రార్థన చేసినప్పుడు, నేను పాపిని దుర్మార్గుని అంటే అవునవును అంటే ఆడు బాధపడతాడు. ఆడు దుర్మార్గుడు పాపడ తర్వాత విషయం. నేనేంటో చెప్పాలి, ఏకీభవించడం మంచిదే, కానీ కొన్నిసార్లు ఏం చేస్తాం, ఆ మాటల వల్ల అవతలని గాయపరుస్తూ ఉంటాం. కాబట్టి నాలో ఉన్నాడు దేవుడు, నీతో కూడా ఉన్నాడు. చెప్పండి. ఈసారి ఏమన్నా అయితే మీ దగ్గరికి వస్తాను ప్రార్థనకు అని చెప్పండి. ఏమన్నారు? ఊర్లో ఉన్నా అన్నారా? దేవుడు మనతో ఉన్నాడు అనే విషయానికి ఎప్పుడు కూడా మనం లోబడ్డానికి ప్రయత్నం చేయాలి. లోకంలో కొన్ని పద్ధతులు అన్యుల్లోనే కాదు క్రైస్తవుల్లో కూడా వీటిని అంగీకరించి ఏమని చెప్తారు అని అంటే, మరి మీలోనే కదా ఉన్నాయి ఇన్ని రకాలు. పెంతుకోస్తు వాళ్ళు ఒకలా ఉంటారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఒకలా ఉంటారు, లూథరన్ వాళ్ళు ఒకలా ఉంటారు, సిఎస్ఐలో ఒకలా ఉంటారు. ఇలా రకరకాల తెగలు ఉన్నాయి కదా, మరి మీలోనే తేడా ఉంది అని అంటే నిజమే. బైబిల్ వెంబడించక ఈ క్రమంలో ఇలా వెంబడిస్తున్నారు కదా, ఇదే రైట్ ఏమో అని చెప్పి అందరూ వెళ్తున్నారు కదా అని మనం కూడా వెళ్ళిపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితులు వచ్చాయి. కొంతమంది వారి లాభాన్ని అపేక్షిస్తూ వారు కోరుకున్న పద్ధతిలో జరగాలని చెప్పి కొన్ని పద్ధతులు నిర్మించారు. కొంతమంది వారు ప్రాణాలు త్యాగం చేసి నిజమైన సత్యాన్ని వెల్లడింప చేయడానికి చాలా మంది ప్రయాసపడ్డారు. ఈరోజు మనం ఆ సత్యాన్ని వెంబడించడానికి ప్రయాసపడి చాలా మంది మన దగ్గరికి ఈ వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొస్తే మనం దీనిని ఆలోచించాం. ఇందాక అన్నట్లు ఆడియో బైబిల్ కూడా మన దగ్గరికి వచ్చింది. దీనికోసం తెలుసుకోవడానికి, దీని ద్వారా నా జీవితాన్ని కట్టుకోవడానికి ఆలోచించరు. కానీ మనిషి ఏం చెప్తే దాన్ని విని అలా చేసేద్దాం, వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా దీని ప్రకారం వెళ్ళిపోతాం, ఇదే రైట్ ఏమో అని చెప్పి దీనిని పరిశీలించని తెగ ఈరోజు చాలా మంది తయారవుతున్నారు. ఈరోజు దేవుడిని చెప్తున్న మాట ఏంటనంటే, ఆచారం పుట్టడానికి పెరిగి ఆచారం ద్వారా మనిషి నడిపింపబడడానికి గల కారణం ఏంటనంటే, మనిషి దాన్ని ఏంటో వెతకకపోవడానికి, దాన్ని ఏంటో పరిశీలించకపోవడానికి గల కారణం వల్లే అవి చాలా ఎక్కువైపోయి దేవునికి మనిషి దూరం అయిపోయాడు. ఈరోజు దేవుడికి మనిషి దగ్గర అవ్వాలంటే ఏంది మనకు దారి అని అంటే, దేవుని మాటను మనం పట్టుకొని దాని ప్రకారం మనిషి వెంబడించడానికి ఇష్టపడాలి. ఎహెజ్కేలు 33వ అధ్యాయము, ఎహెజ్కేలు 33వ అధ్యాయము 30 నుంచి చదువుకుందాం. ఎహెజ్కేలు 33వ అధ్యాయము 30 నుంచి నేను చదివేస్తాను. ఆయన అంటున్నాడు ఏంటనంటే, కొంతమంది వచ్చి ఇలా ఆలోచిస్తారంట, ఒకరినొకరు చూసి పోదాం రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఎట్టిదో చూద్దాం రండి అని చెప్పి చెప్పుకుంటున్నారు. చెప్పుకొని, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ఏం చేయరంట? ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభాన్ని అపేక్షించుచున్నది. నీవు వారికి వాయిద్యం బాగా వాయించు, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు, వారిని మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకోనరు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవుడు కొంతమంది ఇశ్రాయేలీలు
వారి ఇష్టానుసారంగా 29వ వచనం చదివితే వారు చేసిన హేయక్రియలన్నిటికీ వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎలాంటి పద్ధతులు ఇష్టపడతాడు, ఇవన్నీ వారికి అనవసరం. వారికి నచ్చిన పద్ధతుల్లో వారు చేస్తూ వారి శరీరాన్ని తృప్తిపరుచుకుంటూ వారి కుటుంబాన్ని తృప్తిపరుస్తూ వారి సమాజాన్ని తృప్తిపరుస్తూ వారి చుట్టుపక్కల ఉన్న అందరి గురించి ఆలోచిస్తున్నారు. దేవుడేం ఆలోచిస్తాడని ఆలోచించట్లేదు. ఈరోజు ఆచారాలు చేసే చాలా మంది దేవుడి గురించి భయపడితే, దేవుడు ఎలా ఆలోచిస్తాడని దుఃఖపడితే, దేవుడు నన్ను చూసి అయ్యో బాధపడతాడని ఆలోచన మనలోకి వస్తే చాలా విషయాలు చేయడం మానేస్తాం. కానీ దేవుడు ఏమనుకుంటాడో అని ఆలోచించట్లేదు, మనుషులు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నారు. ఈరోజు అలా ఆలోచిస్తూ ఎన్ని పనులు మనం వెంబడిస్తున్నామో, ఎన్ని ఆచారాలు మనం పాటిస్తున్నామో, ఈ ఆచారాలు పాటించడం వల్ల మన క్షేమకరంగా ఎక్కడైనా ఉంటున్నామా అని అంటే అన్ని మనకు వ్యతిరేకంగా జరిగినా మనల్నే నిందించుకుంటామని చెప్పి మనం చేస్తున్న ఆచార సంబంధమైన విషయాల్లో మాత్రం సరిచేసుకోవడానికి మనిషి ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు. దేవుడు చెప్తున్న మాట, ఈరోజు మనిషి చేసే చాలా విషయాలు వారికి నష్టానికి కలిగిస్తే ఉన్నా వాటిని మానడానికి ఇష్టపడట్లేదు. దేవుడు దుఃఖపడతాననే భయం కూడా వారిలోకి రావట్లేదు. 33వ అధ్యాయమే 11-12 మాటలు ఇలా ఉంటుంది. ఏంటనంటే, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దేవుడు చెప్తున్న మాట మరి ఏంటి దేవునికి అంటే, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనస్సు త్రిప్పుకొనడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనడి, మీరెందుకు మరణము నొందుదురు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మనిషి ఎంతలా ఆలోచిస్తాడనంటే, మీ దేవుడు ప్రేమమయుడు కదా, మళ్ళీ ఎందుకు అందరినీ నరకంలో వేసేస్తాడనంటే, దేవుడు ఒక మనిషి చచ్చిపోవడమే ఇష్టపడ్డు, అలాంటిది నరకంలో ఉండి నాశనం అయిపోవడం ఇష్టపడతాడంటే అస్సలు ఇష్టపడ్డావు. మరి ఏమి ఇష్టపడతాడు అనంటే, దుర్మార్గతను విడిచి మంచి దారి ఏదైతే ఉందో దాన్ని వెతకడానికి ఇష్టపడతాడు. వచ్చే బెనిఫిట్ ఏంటనంటే, ఒక్కసారి దుర్మార్గతుల నుంచి మంచి మార్గంలోకి వస్తే నీ దుర్మార్గత విషయంలో దేవుడు నిన్ను ఆ విషయంలో అడగక నువ్వు మంచిగా మారిన స్థితిని బట్టి నిన్ను రక్షించడానికి ఇష్టపడతాడు. అంతటి ప్రేమమయుడు దేవుడు. అలాంటి దేవుడిని విడిచిపెట్టి ఆచార సంబంధమైనలో బ్రతుకుతూ మనం మరణానికి ఎందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం అని చెప్పి దేవుడు దుఃఖంతో అడుగుతున్నాడు మనుషుల్ని. ఈరోజు చాలా విషయాలు మనం వెంబడించేటప్పుడు ఆచార సంబంధమైనవో లేకపోతే కోరిక సంబంధమైనవో చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ మనం వెళ్ళిపోతున్నామో ఆలోచించండి. దేవునికి ఇష్టానుసారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. లేవీకాండం 19వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. లేవీకాండము 19వ అధ్యాయం 28వ మాట. చదవండి. చచ్చిన వారి కొరకు దేహాన్ని ఏం చేయకూడదంట? చేరుకోకూడదు. ఇంకా పచ్చబొట్లు నీ దేహానికి పొడిపించుకోకూడదు అని చెప్తున్నాడు. మరి నూతన నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 మాట ఏం చెప్తుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు ఆత్మ మీలో ఉందని మీరు ఎరుగరా అని చెప్పి ఆయన చెప్తాడంటే, ఈ శరీరము దేవుడు నీకు ఇచ్చింది కాబట్టి ఈ శరీరాన్ని ఏ రకంగా కూడా పాడు చేసుకోవద్దు. చచ్చినోడు మళ్ళీ వెనక్కి వస్తాడండి మనం చేసే పనులను బట్టి? వస్తాడా? కానీ వారిని బట్టి ఎన్ని ఆచార సంబంధమైన పనులు చేస్తూ ఉంటాం. ఒక చనిపోయారని వెళ్ళాం, అర్ధరాత్రి వెళ్ళిన తర్వాత నిద్ర లేదు, తెల్లవారి వెళ్ళిపోయేటప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆయన అంటున్నాడు, ఆగండి ఆగండి ఆగండి, కాళ్ళు ఇటువైపు పెట్టండి అంటున్నాడు. కాళ్ళు ఎటువైపు పెడితే అతను వెళ్ళే ప్రదేశం మారిపోద్దా? కొన్ని పరిస్థితులు నేను చూసాను. ఏంటనంటే, ముందుకి వెనక్కి తిప్పుతున్నారు. మోసేవాడికి తెలుస్తుంది ఆ భారం, ఆ నొప్పి. ముందు అడితి పిడి తిప్పి ఆ కింద దించి పైకి ఎత్తానంటే ఆ మోసిన వాళ్ళు నలుగురు అంటున్నారు మీరు మోయని అన్నాడు. మనకైతే ఆ పట్టింపులు లేవు కదా. ఎందుకు అలా మోస్తూ ఆ తిప్పుతూ ముందుకి వెనక్కి తిప్పేస్తున్నారు, కిందకి దించేస్తున్నారు, ఎత్తేస్తున్నారు? ఏంటి పరిస్థితి అంటే, చచ్చిపోయినాడు మళ్ళీ ఇంటికి రాకుండా ఉన్నాడు అనుకంట. చచ్చిపోయినాడు మళ్ళీ ఇంటికి రాకూడదు. సచ్చినోడు ఇంటికి వచ్చేస్తాడేమో అని భయం. కానీ సచ్చినోడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? తిన్నంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ వెనక్కి. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కాలు తిన్నంగా పెట్టేసి అక్కడికే డైరెక్ట్గా వెళ్ళిపోవాలంట. రెండోది, ముందుకి వెనక్కి తిప్పేస్తున్నారు. ఎందుకు? మర్చిపోతాడంట డైరెక్షన్. ఇంటికి వచ్చే
ఇంటికి వచ్చి దారి మర్చిపోతారంట. ఈరోజు ఆలోచించండి, నిజంగా మనిషి చనిపోయిన వారి విషయంలో కూడా చాలా పద్ధతులు వెంబడిస్తూ ఉంటాడు, చాలా క్రమాలు వెంబడిస్తూ ఉంటారు. కొంతమంది బలహీనలు ఏం చేస్తారంటే చచ్చిపోయిన వాళ్ళు చాలా దూరం పెట్టేస్తూ ఉంటారు, వారి ఇంటిని దూరం పెడతా ఉంటారు, వారి పనులు వస్తువులు దూరం పెడతా ఉంటారు. వారితో వచ్చే ఏది కూడా వీరు అంగీకరించడానికి ఇష్టపడ్డారు. వారు ముట్టుకోవడానికి కానీ, వారితో ఉండడానికి కానీ, వారితో సహవాసం చేయడానికి కానీ, కొంచెం శుభకార్యం ఉంటే వారితో మాట్లాడడానికి కానీ ఇవన్నీ దూరపరిచేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే మాకేదో జరిగిపోద్దని. వారింట్లో మరణం వచ్చింది కదా, వీరింట్లో మరణం ఎప్పుడు రాదు. అవునా? వస్తుందా రాదా? మరణం ఏ ఇంటికైనా వస్తుంది, తప్పకుండా ఒక వ్యక్తి మరణించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ మరణించాల్సిన పరిస్థితుల మధ్య మనిషి వెంబడించే ఆచారాలు వ్యక్తికి మధ్య ప్రేమ లేని తత్వాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అలాంటి విషయాల్లో మరి ప్రేమ ఉంది కదా అని మేము చూపించుకోవడానికి శరీరం మీద ఏం చేస్తూ ఉంటారు? చాలామంది శరీరాన్ని కోసుకుంటూ ఉంటారు, శరీరం మీద పచ్చబొట్లు వేసుకుంటూ ఉంటారు, శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆచార సంబంధమైనవి మనం వెంబడించవద్దు. కొంతమంది ఊరికే వేసుకుంటారండి చేతి మీద. వీళ్ళకి ప్రేమ ఉండదు, దోమ ఉండదు. అంటే ప్రేమ అంటే ఈ ప్రేమలు కాదండి నేను చెప్పేది, అదే పెద్దలు చనిపోయిన వారి మీద. కొంతమంది శరీరాన్ని మీద స్టైల్ కోసం వేసుకుంటారు. మీలో ఎవరికైనా ఉన్నాయా చేతుల మీద? ఒక తమ్ముడు చెప్తున్నాడు ఏంటనంటే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. అరే ఏరా తమ్ముడు ఎప్పుడు నేను ఇలా వేసుకున్నామనంటే, పోద్దన్న 2 వారాలు ఉంటుంది అంతే అన్నాడు. వద్దు అనే పద్ధతిని ఎలా చేయడానికి ఇష్టపడుతున్నాడు? పోయేదా వేసుకుంటున్నాడు కొద్దిగా 2 వారాలు. అసలు నీ శరీరం మీద అలా ఉండకూడదని ఇష్టపడితే కొద్ది రోజులే ఉంటుందిలే, కొద్ది రోజులు నేను కొంచెం అందంగా కనబడతాను, నా శరీరానికి ఏం నష్టం లేదు. కొన్ని రకరకాల ఆలోచనలు మనిషి తన శరీరాన్ని అలంకరించుకోవడానికి, ఇతరులకు ఆకర్షణీయంగా కనపడడానికి చాలా పద్ధతులు ఆచారంగా చేస్తూ ఉంటాడు. దేవుడు చెప్తున్న పద్ధతి ఏంటంటే, నీలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను, నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు, నీ శరీరాన్ని నష్టానికి అప్పగించుకోవద్దు అని చెప్పి దేవుని మాట మనతో చెప్తా ఉంది. కాబట్టి ఆచారం ఏం చేస్తుంది అంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుడు తనతో ఉండడానికి మనం అది ఆటంకంగా మారుతుందని చెప్పి మనం దానిని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ మాట చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. నా పితరులు పారంపర్యాచారమందు చాలా ఆసక్తి కలిగి ఎలా ఉంటున్నాడని చెప్తున్నాడంటే పౌలు, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అని చెప్తున్నాడు. అంటే తను వెంబడించే పద్ధతిని చూస్తే ఒక మాన్యువల్లా ఉండేదంట. అంటే ఏంటనంటే, ఇప్పుడు జనరల్గా ఒక వస్తువు ఏదైనా కొంటే దానికి ఒక పుస్తకం ఇస్తారు, ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో, ఏ పరిస్థితుల మధ్య వాడాలో, ఎలాంటి వస్తువులతో వాడాలో అని చెప్పి మాన్యువల్ ఇస్తూ ఉంటాడు. జనరల్గా చదవరు, మనకు నచ్చినట్టుగా మనం వాడేస్తూ ఉంటాం. పౌలుని చూస్తే ఒరే ఇదిరా పద్ధతి, ఇలా చెయ్యాలరా, ఇలా ఉండాలరా అని చెప్పి ఆయన్ని చూస్తే తెలిసిపోయేదంట. అలాంటి పద్ధతుల మధ్య నడిచిన వ్యక్తి పౌలు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, కిందకి చదివితే ఇంకొన్ని విషయాలు 15వ వచనం నుంచి చదివితే, ఆయనను తల్లి గర్భమందు నన్ను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు నేనేం చేయలేదంటే, మనుష్య మాత్రులతో నేనేం చేయలేదంట, సంప్రదింపలేదు. ఒకసారి ఆలోచించండి, ఆయన గురించి మనం చదువుకునేటప్పుడు ఆయన ఏం చెప్తున్నాడనంటే, ఎవ్వరూ అలా వెంబడించలేదంట, అలా వెంబడించారంట. ఈరోజు ఆలోచించండి, మనం కొంచెం అటు చేస్తాం, కొంచెం ఇటు చేస్తూ ఉంటాం, పూర్తిగా మనం వెంబడించాం. ఏదైనా చేస్తే అంటే కొంత లోకం ఉంటుంది, కొంత దేవుడు ఉంటాడు. కానీ పౌలు అలా బతకలేదంట. నిష్ఠగా ఏదైనా చేస్తే ఆ విషయంలో దోషం అనేది ఆయనలో ఎంచకుండా బతికేలాగా బతికాడు. అలాంటి బతుకుతున్న బతుకులో దేవుడు గురించి తనకు తెలియపరచబడినప్పుడు, సత్యం ఏంటో తనకు తెలియపరచబడినప్పుడు అన్నీ ఒకసారి వదిలేసి పక్కన పెట్టేశాడు. ఎవరేమనుకుంటారో అని ఆలోచించలేదు. ఈరోజు మనం చూడండి, మనం కొన్ని విషయాలు ఇది చేయకూడదమ్మా, ఇలా ఉండకూడదమ్మా, మనం ఇలా పాటించకూడదమ్మా అని అంటే మా వాళ్ళు ఏమనుకుంటారో, మమ్మల్ని ఏమంటారో. దేవుని నువ్వు నమ్ముకున్నావు, నువ్వు నూతన స్వభావం కలిగి ఉండాలి, నూతన జీవం కలిగి ఉండాలంటే మరి అందరూ వస్తారో రారోనండి, మనుషుల ఆమోదం కావాలి మనకి.
మనుషుల అంగీకారం కావాలి. మంచిదే, మనుషులందరికీ వేరే ఉండి మనం ఏమి చేయలేం. కానీ మనుషుల మధ్యలో ఉండి వెలుగుగా బతకడానికి దేవుడు కొన్ని పరిస్థితులు మనం ముందు పెడితే దానిని ఆశ్రయించకుండా మనం ఏం చేస్తామనంటే లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. అలా ఆశ్రయించకూడదు. ఆయన మనుషులు ఏమనుకుంటారో ఆలోచించలేదు. రెండు, ఆయన ఏమన్నాడనంటే మనుష్య మాతులు నేనేం చేయలేదంట, సంప్రదింపలేదు. ఈరోజు కొన్ని పనులు చేయాలంటే మనం ఎవరిని చూస్తాం చెప్పండి? ఇప్పుడే కొత్తగా నమ్ముకున్నారు యేసుప్రభుని, నమ్ముకున్న తర్వాత వారు ఎవరిలా ఉండడానికి ఇష్టపడతారు చెప్పండి? అప్పటి వరకు వెంబడిస్తున్న వాళ్ళని చూసి వెంబడిస్తూ ఉంటారు. అలాగే ఒక తమ్ముడు ఏం చేశాడనంటే, కొత్తగా వస్తున్న తమ్ముడు, ఇప్పుడు అనుకుందాం, ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా, మన కార్తీక్ తమ్ముడిని, ప్రసన్న తమ్ముడిని రెగ్యులర్గా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తారనంటే మిగతా వాళ్ళందరూ ఎలా చూస్తున్నారా, ఏం చేస్తున్నారా దాన్ని బట్టి వాళ్ళు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందరూ అలే ఉన్నప్పుడు చేతులు ఇస్తారనుకో, చేతులు ఎత్తాలి ఏమనుకుని ఏం చేస్తారు, చేతులు. ఆడు ఎందుకు ఎత్తుతున్నాడు ఆడికి తెలియదు. అందరూ ఎత్తారు కాబట్టి నేనేం చేయాలి, అందరూ కళ్ళు మూసుకున్నారనుకో వాళ్ళు ఏం చేస్తారు, కళ్ళు మూసుకుంటారు. అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయడానికి ఇష్టపడతారు. అసలు నేను ఎందుకు చేయాలని ఆలోచిస్తారా? అందరూ చేసేస్తున్నారు కదా, నేను చేయకపోతే ఏమనుకుంటారో. అందరూ ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చూస్తారు, అలా చేయడానికి ఇష్టపడతారు. దేవుడు అలా కోరుకోలే, పౌలు కూడా అలా చేయలేదు. మనుషుల మాటలతో సంప్రదించలేదు. అన్న ఎలా చేయాలి, అక్క ఎలా చేయాలి, బైబిల్ చదువుతాను, బైబిల్ ఏం చెప్తే అది చేస్తాను. బైబిల్లో చేస్తున్నట్టుగా వీళ్ళు చేస్తున్నారా, అలా చేస్తాను. బైబిల్లో చేస్తున్నట్టుగా వీళ్ళు చేయట్లేదా, నేను అలా చేయను. ఇది పౌలు చెప్పే స్టేట్మెంట్. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్దకు యెరూషలేమునకైనా వెళ్ళలో లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి నేను వెళ్ళితిని అని చెప్తున్నాడు. అరేబియా దేశంలోకి ఎందుకు వెళ్ళాడు? దేవుని ఆత్మ ఎటువైపు నడిపించిందో అటువైపు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. వెంటనే అనే పదం వాడాడు. ఈరోజు ఆలోచించండి, దేవుడు మనల్ని పిలిచి మన గురించి ఆలోచిస్తున్నారని చెప్పిన మరుక్షణమే దేవుని వైపు తిరగడానికి ఇష్టపడుతున్నామా? కొద్ది రోజులు ఈ దారిలో నడిచి, కొద్ది రోజులు ఇలా వెంబడించి, కొద్ది రోజులు ఇలా చేసి, కొద్ది రోజుల తర్వాత మానేస్తానులేండి. కొద్ది రోజులు చేయకపోతే మరీ బాగోదు. ఏమవదు? మరీ బాగోదు. మరీ వెంటనే అంటే ఏమవుద్ది? ఏదైనా మనకు తెలిసిన వెంటనే చేయడానికి ఇష్టపడతామా, కొద్ది గ్యాప్ ఇస్తామా? జ్వరం తగ్గిపోద్ది, ఈ ట్యాబ్లెట్ వేసుకొని అంటే రేపు వేస్తానులే అంటారా? ఏమంటాం? అమ్మ బాగా దేవుళ్ళకి వచ్చి టక్కుమని ట్యాబ్లెట్ సింపి వాళ్ళ ముందే మింగేతో, ఎందుకు? రోగం పోవాలని. మరి దేవుడు నీ హృదయంలోకి రావాలి అని అంటే, ఇవి వదలాలి అని అంటే వెంటనే వదిలేస్తున్నావా? పౌలు గురించి కొన్ని విషయాలు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 13వ మాట. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకులు వాళ్ళని వింటిని అని చెప్తున్నాడు. అతని గురించిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఎంత హింస పెట్టాడు అనుకున్నావు ప్రభువా ఈ పౌలు? ఎలాంటి ఓడు అనుకున్నావు? అందరినీ నాశనం చేశాడు, అందరినీ ఇబ్బంది పెట్టాడని చెప్పి అతని గురించి సాక్ష్యం. ఈరోజు ఒకసారి ఆలోచించండి, మీ గురించే కనుక చెడ్డ సాక్ష్యం ఉంటే ధైర్యంగా దేవుని కొరకు నేను ఈ రోజు నుంచి మారుతాను, దేవుడి పద్ధతిలో నేను నిలబడతాను, ఎవరేమనుకున్నా నాకు పర్లేదు అని చెప్పగలమా? మీ పక్క వాళ్ళు అడగండి. మీ గురించి చెడ్డగా అనుకుంటున్నారు అందరూ, మీరు మాత్రం దేవుని కొరకు ఈ రోజు నుంచి మారిపోగలరా? కొంతమంది ఏమంటారంటే, కొంచెం ఇంకా ఏజ్ ఉంది కదన్నా, ఇప్పుడే ఏం మారిపోతాం, కొంచెం ఇంకా ఏజు. ఇప్పుడు కార్తీక్, ప్రసన్న, ఇప్పుడు ఆలే మెసేజ్ కాదులేండి, చెప్తున్నాను మామూలుగా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ రేపటి నుంచి చక్కగా అందరికంటే మంచిగా బతుకుతున్నారు అనుకోండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే, ఓ అరే మారిపోయారు రీలును, ఎన్నాళ్ళు మనతోనే తిరిగేవారు, మనతోనే అన్నీ చేసేవారు, ఇప్పుడు చేద్దాం వీళ్ళు రండి అంటే వీళ్ళు చేయట్లేదు ఎట్రా. ముందు ఎలాంటి వాడంటే పౌలు ఎంతో కీడు చేసేవాడు, ఎంతో హాని చేసేవాడు, ఎంతో నష్టాలను కలిగించేవాడు. కానీ ఈ రోజు నుంచి అలా చేయడం మానట్లేదు. ఆయన ఏం చేశాడు అని అంటే 20వ వచనం చెప్తుంది, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చానని చెప్తున్నాడు. అంటే
నేను ఏదైతే వెంబడిస్తున్నానో అది తప్పని నాకు తెలిసిన తర్వాత నేను ఏది మంచి చేయాలో దానికోసం నా నోరు తెరవాలి, నా ఆలోచనలు తెరవాలి, నా శరీరాన్ని తెరవాలి. నేను చేసే ప్రతి అనుభవం కూడా దేవుని కొరకు నేను నా నోరుని తెరవడానికి ఇష్టపడాలి. సత్యం గురించి ఎప్పుడైతే మన గురించి తెలియపరచబడుతుందో, మనం తెలుసుకుంటామో, దాని కొరకు మనం ఉపయోగింపబడాలి. కానీ ఇంకా వెంబడిస్తున్న ఆచార సంబంధమైన పద్ధతుల వైపు మన ఆలోచన ఉండడానికి వీలు ఉందా లేదా? అది మనకు పౌలు జీవితం నుంచి నేర్పిస్తా ఉన్నాడు. చాలా పితరులు వెంబడించిన పద్ధతుల వైపు నడిచిన వ్యక్తి సత్యం గురించి తెలియగానే ఒక్కసారిగా నీతి మార్గం వైపు నిలబడడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు మనలో ఉండడానికి ఆటంకం ఆచారం అని తెలిసిన తర్వాత దేవుడిని ఆహ్వానిస్తామా, ఆచారాన్ని ఆహ్వానిస్తామా? దేవుని వెంబడిస్తామా, ఆచార పద్ధతులను వెంబడిస్తామా? దేవుని కోరుకుంటామా, ఆచార పద్ధతులను కోరుకుంటామా? మనం మొదట చదివిన మాట చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 12:2 లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో అది వెంబడించండి అని చెప్తున్నాడు. దేవుడు మనతో ఉండడానికి ఏది అంగీకారయోగ్యమో దాన్ని వెంబడించడానికి మనం ఇష్టపడాలి. అంతేకాని లోకం ఏమనుకుంటుందో, మనుషులు ఏమనుకుంటారని ఆలోచిస్తే మనం ఏ రోజుకి కూడా క్రీస్తులో ఎదగలేం. ఆ ఎదుగుదలలో మనలో రావాలి అని అంటే ఆచార సంబంధమైనవన్నీ కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పుట్టినరోజు దగ్గర నుంచి చావు వరకు అన్ని క్రమాల్లో దేవుడు అనుకూలంగా ఉండేదా, దేవుడు ఆనందిస్తాడా, దేవుడు సంతోషిస్తాడా అని ప్రతీదీ పరిశీలించుకోవాలి. ఇది దేవుడికి నచ్చదు అని అంటే వెంటనే ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. దేవుడు మనతో ఉండాలి అని అంటే ఆయన చెప్పిన పద్ధతిలో మనం ఉండడానికి ఇష్టపడాలి. ప్రార్థన చేసుకుందాం.